హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఇఫ్తార్‌లో నేను ఇవాళ కబాబ్ చేశాననమాట. కబాబ్ అంటే చాలామంది ఇంట్లో చేసుకోవటం కుదరదేమో అనుకుంటారు. కానీ ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మలాయ్ కబాబ్ అనమాట. చికెన్ మలాయ్ కబాబ్. ఫస్ట్ అయితే నేను బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇట్లాగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చక్కగా పీసెస్ ఒక క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే బయట బోన్‌లెస్ చికెన్ తెచ్చుకున్నా పర్వాలేదు. నేనైతే ఇంట్లో నా దగ్గర బోన్‌లెస్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా క్యూబ్ లాగా ఉంటే మనకి చక్కగా అది ఫ్రై అయ్యేటప్పుడు ఈక్వల్గా ఫ్రై అవుతుందని చెప్పేసి నేను ఇట్లా కట్ చేసుకున్నాను. మన దగ్గర ఏది ఉంటే పర్వాలేదు, అది బోన్‌లెస్ చికెన్ తీసుకొని ఇట్లాగా అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇఫ్తార్ చేసినప్పుడు ఏంటంటే మనం రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి రంజాన్ నెలలో మనకి ప్రోటీన్ ఫుడ్ మంచిగా అందితేనే బాగుంటుంది కాబట్టి నాన్ వెజ్ ఎక్కువగా ఉండటానికే ట్రై చేసుకుంటూ ఉంటాం ఇళ్ళల్లో. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇందులో వాటర్ వేయకూడదండి. ఒక్క స్పూన్ పెరుగు వేసి ఈ పెరుగుతోనే మనం మిక్సీ పట్టుకొని ఒక మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేయమాకండి. ఇప్పుడు దీన్ని చికెన్లో వేసి కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కసూరి మేతి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట. అంటే పచ్చిపాల మీద మీగడ ఒక 2 స్పూన్స్. ఇది మెల్టెడ్ బటర్ ఒక 2 స్పూన్స్. మెల్టెడ్ బటర్ వేయటం వల్ల మనకి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఒక సగం నిమ్మబద్ద వేసి పిండుకొని అన్నీ బాగా కలిపేసి మ్యారినేట్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ ఎంతసేపు చేస్తే అంత టేస్ట్ యాడ్ అవుతుందండి. నేను ఇప్పుడు దీన్ని కలిపేసి చక్కగా ఒక 2 గంటలు కనుక మనం ఫ్రిడ్జ్లో కానీ పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి 2 గంటలు. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని ఒకసారి కలుపుకొని, ఇవి మనకి ఈ స్టిక్స్ కబాబ్స్ కాబట్టి నేను ఇట్లా పుల్లకు గుచ్చుతున్నానండి. ఇప్పుడు ఈ పుల్ల లేదని మీరు కబాబ్ చేసుకోవటం మానేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ప్యాన్లో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా పిల్లలకి నా కొడుక్కి బాగా ఇష్టం ఇట్లాగా కబాబ్ అనేది. అందుకని చెప్పేసి నేను ఇట్లాగా పుల్లకు గుచ్చి ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ గుచ్చేసుకొని, మనం బయట చీకులు అంటాం కదా, బయట పిల్లలు బాగా తినడానికి ఇష్టపడతారు. ఇంట్లోనే హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ యాడ్ చేయకుండా హెల్దీగా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు నేను చక్కగా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. గ్రిల్డ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా పెట్టేసి ఈ స్టిక్స్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా 4 పక్కల ఎర్రగా కాలేటట్టు కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా కాల్చుకుంటే రెడీ అయిపోయినట్టే. ఈ రంజాన్ నెలలో మనకి హెల్దీ ఫుడ్డు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా మంచి ప్రోటీన్ ఫుడ్డు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చూస్తేనే మంచిగా టెంప్టింగ్గా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి. ప్లీజ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేశానండి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.